Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి గురించి, వివి గిరి గారి గురించి, అలాగే రాష్ట్రపతి ఎన్నిక గురించి, అలాగే జాతీయ జీవ ఇంధన విధానం 2018 గురించి, అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ గిర్ లైన్, అలాగే భారతదేశంలోని భారజల కేంద్రాల గురించి, అలాగే యల్లాప్రగడ సుబ్బారావు గారు, ఖుదీరామ్ బోస్, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించబోతున్నాం. ముందుగా ఆగస్టు 9వ తారీఖు ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఇందులో ఒకటోది, ఆగస్టు 9వ తారీఖుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ ప్రజల హక్కులు, వారి సంస్కృతుల్ని పరిరక్షించడానికి ఐక్యరాజ్యసమితి వారు ఏటా ఆగస్టు 9వ తారీఖుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్, ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుతారు. ఇక రెండోది, ఆగస్టు 9వ తారీఖున యల్లాప్రగడ సుబ్బారావు గారి వర్ధంతి. ఈయన భారతదేశానికి చెందిన గొప్ప వైద్య శాస్త్రవేత్త. ఇతని తాలూకా పరిశోధనలు చూస్తే, ఒకటోది మెథోట్రెక్సేట్ అనే ఒక క్యాన్సర్ నిరోధక మందుని అభివృద్ధి చేశారు. దీన్ని కీమోథెరపీ చికిత్సలో వినియోగిస్తాం. రెండోది, ఫోలిక్ ఆమ్లం స్వభావాన్ని కూడా కనుక్కున్నారు. అలాగే మూడోది, ఫైలేరియాసిస్ అంటే బోధకాలు వ్యాధి అంటాం. దీని నివారణలో ఉపయోగించేటటువంటి ఎట్రాజన్ అనేటటువంటి మందును కూడా తయారు చేశారు. అలాగే టీబీ అంటే క్షయరోగ నివారణలో ఉపయోగించేటటువంటి ఐసోనికోటినిక్ హైడ్రిజైడ్ అనేటటువంటి మందును కూడా తయారు చేశారు. అలాగే ఐదోది, 1945లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్, దీన్ని వండర్ డ్రగ్ అని పిలుస్తాం, అరియోమైసిన్ని కనిపెట్టడం జరిగింది. అలాగే ఆరోది, పశువుల ఆహారంలో ఇప్పటికీ వినియోగిస్తున్నటువంటి పాలిమిక్సిన్ అనేటటువంటి యాంటీబయాటిక్లని ఎన్నో కనిపెట్టడం జరిగింది. అలాగే ఇతని గౌరవార్థం కొత్తగా కనిపెట్టినటువంటి శిలీంధ్రం ఫంగస్కి ఇతని పేరు పెట్టారు, సుబ్బారావు మైసిస్ స్ప్లెండెన్స్. నెక్స్ట్ మూడోది, ఆగస్టు 9వ తారీఖుని మన భారతదేశంలో క్విట్ ఇండియా దినోత్సవంగా జరుపుకుంటాం, లేదా ఆగస్టు క్రాంతి దినోత్సవంగా జరుపుతాం. 9th ఆగస్ట్ 1942 నాడు భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. మరి దీని గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేశాం. నెక్స్ట్ నాలుగోది, ఆగస్టు 9వ తారీఖుని నాగసాకి దినోత్సవంగా జరుపుతాం. ఎందుకంటే 1945లో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా వారు జపాన్ దేశంపై ఫ్యాట్స్మ్యాన్ అనేటటువంటి అణుబాంబుని ప్రయోగించడం జరిగింది. ఈ నాగసాకి అనేది జపాన్లో ఉండే ఒక నగరం పేరు. నెక్స్ట్ ఐదోది, భారతదేశంలోని మొట్టమొదటి భారజల కర్మాగారం పంజాబ్లోని నంగల్లో 1962లో ఇదే రోజు ప్రారంభించారు. సో ఈ సందర్భంగా భారతదేశంలో ఉండే భారజల కర్మాగారాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. భారతదేశంలో భారజల కేంద్రాలు మొత్తం 8, అయితే ప్రస్తుతం 7 మాత్రమే పనిచేస్తున్నాయి. దిస్ నంగల్ వాస్ క్లోజ్డ్ ఇన్ 2002. వీటిల్లో పెద్ద భారజల కేంద్రం తెలంగాణలోని మణుగూరు. మరి మిగిలినవి చూస్తే రాజస్థాన్లోని కోట, గుజరాత్లోని హజీరా, గుజరాత్లోని బరోడా, మహారాష్ట్రలోని తాల్, ఒడిస్సాలోని తాల్చేర్, తమిళనాడులోని టుటికోరిన్ లేదా తూత్తుకోడి అంటాం. ఇక్కడ 1 మెగావాట్ ఓటీఈసీ అంటే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్ కూడా ఉంది. ఈ భారజలాన్ని ఇంగ్లీష్లో హెవీ వాటర్ అంటాం. దీని సింబల్ D2O, డ్యూటీరియం ఆక్సైడ్ అని పిలుస్తాం. దీని ఉత్పత్తిలో ప్రస్తుతం భారతదేశమే అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో కెనడా ఉంది. మనం 90% కన్నా ఎక్కువగా భారజలాన్ని H2S, H2O వినిమయ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే దీన్ని అణు రియాక్టర్లలో శీతలీకరణగా, మెతకారిగా,
అలాగే ఓరల్ పోలియో వ్యాక్సిన్ నిల్వ చేసే ప్రిజర్వేటర్గా కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ భారజలానికి సంబంధించినటువంటి మరొక 2 ముఖ్యమైన పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటోది హెవీ వాటర్ బోర్డ్ అనేది ముంబైలో ఉంది. ఇది NASA అంటే న్యూక్లియో ఎలక్ట్రికా అర్జెంటైనా SA అనే సంస్థతో భారజలం సరఫరాకి ఒప్పందం కుదుర్చుకుంది 2024 నవంబర్. అలాగే రెండోది ఇటీవల ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ బోరాన్ 11 ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అంటే ఇది ఒక శుద్ధి కేంద్రం. దీన్ని తాల్చేర్లోని భారజల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ B11ని BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉత్పత్తిలో ఉపయోగిస్తాం. సెమీకండక్టర్ చిప్ల తయారీలో P టైప్ డోపాంట్గా కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆగస్టు 10వ తారీఖు ప్రాధాన్యతకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది VV గిరి వరాహ వెంకటగిరి గారి జన్మదినం. ఈయన ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. మన భారతదేశానికి 4వ రాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనటువంటి తొలి రాష్ట్రపతి కూడా ఈయనే. డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు మరణించినప్పుడు పదవిలో మరణించగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి కూడా VV గిరి గారే. డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి, అలాగే అతి తక్కువ కాలం పనిచేసినటువంటి రాష్ట్రపతి కూడా. మరి VV గిరి గారికి 1975లో భారతరత్న అవార్డు వచ్చింది. అలాగే ఇతని పేరుతో VV గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నెలకొల్పడం జరిగింది. VV గిరి గారికి ఐర్లాండ్లో జరిగినటువంటి సిన్ఫెన్ ఉద్యమంతో కూడా సంబంధం ఉంది. ఆ ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురి కావడం, అనంతరం భారతదేశానికి వచ్చి కార్మిక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని 2 సార్లు AITUC అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరి 1937లో మద్రాసు రాష్ట్రంలో రాజగోపాలాచారి క్యాబినెట్లో ఈయన కార్మిక పరిశ్రమల మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్రపతి ఎన్నిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో పార్ట్ 5లో ఆర్టికల్ 52 నుంచి రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఆర్టికల్ 52 భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 53 కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయని తెలియజేస్తుంది. కేంద్ర కార్యనిర్వాహక శాఖకి రాష్ట్రపతి అధిపతిగా ఉంటారు. ద ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. మరి కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ సభ్యులుగా ఉంటారు. అయితే ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి అధ్యక్షతగా కలిగినటువంటి కేంద్ర మంత్రిమండలి సలహాలు సూచనల మేరకు మాత్రమే రాష్ట్రపతి తన విధుల్ని నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి గురించి చూద్దాం. ఆర్టికల్ 54, 55, అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952, దీన్ని 1974లో సవరించారు. దీనిలోనే రాష్ట్రపతి ఎన్నికల నియమావళిని రూపొందించడం జరిగింది. ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ఎన్నికల గణం ఉంటుంది, ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. ఇందులో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, అలాగే యూనియన్ టెరిటరీస్, ఢిల్లీ అండ్ పాండిచ్చేరి శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, వీళ్ళందరూ కూడా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలో ఇంకా చేర్చలేదు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. నెక్స్ట్ ఆర్టికల్ 55(3) రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి గురించి తెలియజేస్తుంది. నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా రహస్య ఓటు విధానంలో రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టోరల్ కాలేజ్ consisting of elected members of both the houses of parliament, elected members of state legislative assemblies and elected members of
legislative assemblies of union territories of Delhi and Pondicherry through the system of proportional representation by means of single transferable vote. అలాగే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇంకొక 3 విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా లోక్సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషనల్ పద్ధతిలో వ్యవహరిస్తారు. అలాగే రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడడానికి 60 రోజుల ముందు ఉండే ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ రెండో అంశం, ఆగస్టు 10వ తారీఖుని మనం ప్రపంచ సింహాల దినోత్సవంగా జరుపుకుంటాం. కాబట్టి ఈ సందర్భంగా ఏసియాటిక్ లైన్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ గురించి చర్చిద్దాం. ఇందులో మొదటిది ప్రాజెక్ట్ గిర్ లైన్ గురించి. ఆసియా సింహాలని గుజరాత్లోని గిర్ అడవుల్లో సంరక్షించడానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆసియా సింహాలకు దేశంలోనే ఏకైక ఆవాస ప్రాంతం ఇది. రెండోది ఆసియా సింహాల జనాభా లెక్కల గురించి. 1936లో మొట్టమొదటిసారిగా చేపట్టారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆసియా సింహాల గణన జనాభా లెక్కలు చేపట్టడం జరుగుతుంది. 2020లో 674 ఏసియాటిక్ లైన్స్ ఉంటే 2025 నాటికి 891కి పెరిగాయి. 32.2% పెరుగుదల కనిపించింది. మూడోది ఏసియాటిక్ లైన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. దీన్ని 2018లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రారంభించినటువంటి ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకం ఇది. నెక్స్ట్ మూడోది అంతర్జాతీయ బయోడీజిల్ దినోత్సవం ఆగస్టు 10వ తారీఖున జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా జాతీయ జీవ ఇంధన విధానం 2018లో తీసుకొచ్చారు. దీంట్లో ఉండే కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ప్రకారం జీవ ఇంధనాలని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటి తరంలో ప్రాథమిక జీవ ఇంధనాలు ఉంటాయి. వీటిని ఆహార పదార్థాల నుండి ఉత్పత్తి చేస్తారు. రెండో తరంలో ఆహార పదార్థాలు కానిటువంటి ఆర్గానిక్ పదార్థాలు అంటే కలప, మొక్కల వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాల నుండి ఉత్పత్తి చేస్తారు. మూడో తరం ఆల్గే ఆధారితమైనవి అండ్ బయోసిఎన్జి ఎట్సెట్రా ఉన్నాయి. ఈ జాతీయ జీవ ఇంధన విధానం 2018లో భాగంగా 2030 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్, అలాగే 5% బయోడీజిల్ బ్లెండింగ్ అనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని 2025-26 నాటికి కుదించడం జరిగింది. సో 2025 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ జరగాలన్నది మన లక్ష్యం. అలాగే 2047 నాటికి ఇంధన రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలన్నది కూడా మరొక లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అలాగే మరొక 2 ముఖ్యమైన స్కీమ్స్ గురించి కూడా గుర్తుపెట్టుకోండి. 2018లో గోబర్ధన్ అనే స్కీమ్ని ప్రారంభించారు. ఇదేంటంటే వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చేటటువంటి పశు వ్యర్థాలు, పంట వ్యర్థాలు వీటన్నింటినీ కంపోస్ట్గా మార్చడం, బయోసిఎన్జిగా మార్చడం. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు కర్బన ఉద్గారాలని తగ్గించడం, ఇంధన అవసరాలని తీర్చడం అనేవి ఈ గోబర్ధన్ స్కీమ్ తాలూకా లక్ష్యాలు. అలాగే 2019లో ప్రధానమంత్రి జీవన్ యోజన అనే పథకాన్ని కూడా ప్రారంభించారు. జీవన్ అంటే జైవ్ ఇంధన్ వాతావరణ అనుకూల్ ఫసల్ అవశేష్ నిర్మాణ్. ఇది 2వ తరం ఇథనాల్ తయారీని వాణిజ్యీకరణ స్థాయికి పెంచడానికి సంబంధించినటువంటి కార్యక్రమం. నెక్స్ట్ ఆగస్టు 11వ తారీఖు ప్రాధాన్యత గురించి చూద్దాం. ఆగస్టు 11వ తారీఖు ఖుదీరామ్ బోస్ తాలూకా వర్ధంతి. ఈయన భారతదేశంలో ఫస్ట్ యంగెస్ట్ రెవల్యూషనరీ. ఈ ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చాకి అనే వీళ్ళిద్దరూ ముజఫర్పూర్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కింగ్స్ఫోర్డ్ హత్యాయత్నంలో ప్రధాన నిందితులు. ముజఫర్పూర్ హత్యాయత్నం కేసు 1908లో జరిగింది. ఈ హత్యాయత్నం అనంతరం ప్రఫుల్లా చాకి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోగా
ఖుదీరామ్ బోస్ని అరెస్ట్ చేసి 1908 ఆగస్టు 11వ తారీఖున బ్రిటిష్ వారు ఉరితీయడం జరిగింది. ఇతని గురువు హేమచంద్ర కానుంగో. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బాంబ్ మేకింగ్. ఈ హేమచంద్ర కానుంగో ఆలీపూర్ కేసులో నిందితుడు. నెక్స్ట్ ఆగస్టు 12వ తారీఖు తాలూకా ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఆగస్టు 12ని ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఏనుగుల్ని నేచర్స్ గార్డెనర్స్ లేదా ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ వుడ్ల్యాండ్ ఈకోసిస్టమ్ అని పిలుస్తారు. మరి ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని మన దేశంలో 1992లో ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. 33వది తెరాయి ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి మొట్టమొదటి ఎలిఫెంట్ రిజర్వ్ జార్ఖండ్లోని సింఘం. వీటిల్లో పెద్దది మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. మరి అత్యధిక ఏనుగులున్న రాష్ట్రం కర్ణాటక. అత్యధిక ఎలిఫెంట్ రిజర్వులు కలిగినటువంటి రాష్ట్రం అస్సాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ఎలిఫెంట్ రిజర్వ్ రాయల చిత్తూరులో ఉంది. అలాగే ఏనుగుని మన జాతీయ వారసత్వ జంతువుగా 2010లో ప్రకటించడం జరిగింది. అలాగే మన రాజ్యాంగ పరిషత్ చిహ్నం కూడా ఏనుగే. మరి ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణకు సంబంధించినటువంటి ఒక 2 ముఖ్యమైన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇందులో ఒకటోది హాథీ మేరీ సాథీ, ఎలిఫెంట్ ఈజ్ మై ఫ్రెండ్. ఇది ఒక అవగాహన కార్యక్రమం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అలాగే వైల్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే మరొక అవగాహన కార్యక్రమం మైక్ MIK, మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఇది పూర్తి స్థాయి దాతల ఆధారిత కార్యక్రమం. దీని ప్రధానమైనటువంటి దాత యూరోపియన్ యూనియన్. ఈ కార్యక్రమాన్ని సైట్స్ వారు 2003లో ప్రారంభించడం జరిగింది. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. దీన్ని 1975 నుంచి అమలు చేస్తున్నారు. నెక్స్ట్ రెండోది ఆగస్టు 12వ తారీఖు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి జన్మదినం. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. అలాగే డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఇతన్ని మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ సైన్సెస్గా పిలిచారు. 1962లో జవహర్లాల్ నెహ్రూ గారు ఇన్కోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే ఒక కమిటీని అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొదటి చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ గారు పనిచేశారు. ఈ ఇన్కోస్పారే 1969 ఆగస్టు 15వ తారీఖున ఇస్రోగా ఏర్పాటు చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరులో ఉంది. దీనికి కూడా మొదటి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారే. మరి ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. విక్రమ్ సారాభాయ్ గారు అటామిక్ ఎనర్జీ కమిషన్ 2వ చైర్మన్గా కూడా పనిచేశారు. మరి మొదటి చైర్మన్గా హోమీ జహంగీర్ బాబా గారు పనిచేశారు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో స్థాపించారు. ఇక్కడే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ సెంటర్ కూడా ఉంది. విక్రమ్ సారాభాయ్ గారు 1948లో అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని స్థాపించారు. దీన్ని క్రాడల్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ ఇన్ ఇండియా అని పిలుస్తాం. ఈ సంస్థ యాస్ట్రానమీ, యాస్ట్రోఫిజిక్స్, ప్లానెటరీ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ అండ్ క్వాంటమ్ ఆప్టిక్స్ అనేటటువంటి రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తుంది.